ఎకరం నరేసిన. ఎకరం నరేష్ ఇప్పుడు ఇదంతా ఇట్లా ఎండిపోతున్నది. ఎంతవరకు ఎండిపోయింది నీది ఎకరం నరలో? నాది ఇంతవరకు అయితే ఎకరం నరలో ఎప్పుడు ఎండిపోలే, ఈసారి మొత్తం పోయింది. అంతకు ముందు ఎకరం నర పోయిందా? ఎకరం నర పోయింది. నువ్వు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలంటే అంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ తొందరగానే ఇడిచిపెట్టారు. అదాని ఆశ గురించి వేసుకున్నాం. ఇవాళ వచ్చింది, నిన్న మొన్న వాటర్ వచ్చినాయి, అంత ఎండిపోయినాక వాటర్ నిన్న ఇడిచిపెడుతుంది. మొత్తం అయిపోయింది, వడ్లు తాళే పట్టిదే, ఇంకా ఏం లేదు. ఇక ఇవాళ వడ్ల లెక్క ఆగుపడుతుంది, మొత్తం ఎండిపోయింది. ఇవాళ వాటర్ రాగానే నేను తెచ్చి వచ్చినాయి అని కాంగ్రెస్ లీడర్ గాని బీజేపీ లీడర్ వీళ్ళు వాళ్ళు వచ్చుకుంటా ఇక మేమైతే వచ్చినాయి అనగానే వాళ్ళు స్టేటస్లు పెట్టంగానే ఆయనతో తెల్లారి ఆ కాలువ కూడా బంద్ చేసారు. స్టేటస్లు పెట్టుడు బీజేపీ స్టేటస్ పెట్టంగానే ఆయనతో కుంటా రాకుండా నీళ్లు కూడా ఆయనతో బంద్ చేసారు. నిన్న నీళ్లు కూడా ఆయనతో బంద్ అయినాయి. ఉన్నది ఇది ఎండిపోయింది, అట్లా వేయింది ఇట్లా వేయింది. అప్పుడు ఉండే వెనక ముందు అయినా గానీ తొందరగా వాటర్ ఇచ్చారు, అందరం బతికినాం. అందరం బతికినాం. మరి ఎట్లయినా రైతును రాజు చేస్తానని ఏది రాజు గిదే రాజు, ఇంకేం రాజు కనబడుతుంది కదా. రైతు రాజు అనేది మాదేమో గిదే బతుకు, వాళ్ళేమో రైతు బంధు అక్కడ రైతు భరోసా 7,500 అన్నాడు. అది అన్నాడు వేయలే, కానీ మొన్న ఎకరానికో 6,000 అందరికి బాధపడకుండా మంచికో ఎకరం వేసిండు 6,000. ఇవాళ మార్చి 1 అవేం చాలుతాయి, అవి ఆడోళ్ళ కైకిలు చాలి. నాట్లయితే ఒక ఎకరానికి 8,000 రూపాయలు గుత్తా నారుకొని వాళ్ళు నారేసుకుంటే అవేం చాలుతాయి. అలా కూడా రెగ్యులర్ రెగ్యులర్ వేయలే, మధ్యలో 2 పోనేవాయి, 2 వేని. 2 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉందా రైతుల పట్ల కాంగ్రెస్? ఏమున్నది కనబడతలేదా? కాంగ్రెస్ కనబడుతుంది. 6 గ్యారంటీలు అన్నాడు, అందులో 2-3 ఇంట్లో 2-3 మహిళలకు ఒకటి బస్సు పెట్టిండు. ఇక బియ్యం అని అంటే అవి ఇవి కలిసినాయి, అవే బియ్యం వస్తారు. ఇక అంతే, అందరు ఇక వాళ్ళేమో లీడర్ తానని చేయబట్టి మా బతుకేమో గిదే రైతు చేసుకుంటే మాది బతుకు, లేకుంటే లేదు. అంటే గత 10 ఏళ్ళలో ఎప్పుడన్నా ఎండిపోయినా ఇంతవరకు మా జీవితంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు కాలం 7 ఏళ్ళు వచ్చింది. చంద్రబాబు నాయుడు మనం అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు అంతవరకు నుండి ఇంతవరకు 10 ఏళ్ళు కేసీఆర్ చేసినా గానీ ఇంతవరకు ఎండిపోలే. అబద్ధం ఆడద్దు గానీ ఇక ఇది ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉంది, అబద్ధం ఆడద్దు గానీ. ఆయన కేసీఆర్ గానీ కేటీఆర్ పరిపాలన మంచిగానే ఉండే. ఇక మధ్యలో వాళ్ళు చిన్న చిన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు చేయబట్టి ఇది గానీ ఒక అంతకు దేవుడు కేసీఆర్. అచ్చుడేలే, గుర్తు ఎందుకు రాడు? అసలు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చింది కేసీఆర్. ఎవ్వరిది కాలే, ఇన్ని తరాల నుండి ఎప్పుడు గాని కొట్లాడి కాలువలు తెచ్చింది కేసీఆర్. అంటే ఆ కాళేశ్వరం నీళ్ళేనా మీకు వచ్చేది? అదే కాళేశ్వరం నీళ్ళే. మరి కాంగ్రెస్ గుంట బారలేదు అంటారు. గుంట ఏడికే గుంట బారలేదు. గుంట బారేందుకు కాళేశ్వరం ముస్తాబాద్ మండలానికి గీడికి వస్తాయి కాళేశ్వరం నీళ్లు.